హలో అండి, నేను మీ శ్యామల. ఇవాల్టి మన కిచెన్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చానండి. రాగి దోశ. ఈ రాగి దోశని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈజీగా తినేయొచ్చండి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది. తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి టీ గ్లాస్తో 2 గ్లాసుల వరకు రాగులను తీసుకోండి. రాగులని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే 1 గ్లాస్ వరకు బ్రౌన్ రైస్ని యాడ్ చేసుకోండి. బ్రౌన్ రైస్ని కూడా యాడ్ చేసిన తర్వాత అదే గ్లాస్తో 1 గ్లాస్ మినపప్పుని కూడా యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులను కూడా యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ యాడ్ చేసిన తర్వాత మనం తీసుకున్న పప్పులన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకొని చక్కగా కడిగి తీసుకోవాలి. మనకి పప్పులకి మరియు రాగులకి కాస్త డస్ట్ లాగా వస్తుంది కాబట్టి ఒక 3-4 సార్లైనా చక్కగా కడిగి తీసుకోండి. ఇలా కడిగి తీసుకున్న తర్వాత ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకొని మినిమం ఒక 5 గంటల పాటు నానబెట్టుకోండి. నేను ఇక్కడ 5 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. చక్కగా మనం రాగులు మరియు పప్పు రైస్ అనేది చక్కగా నానిపోయింది చూడండి. ఇప్పుడు వాటర్ వంపేసుకొని ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సరిపడా వేసేసుకోండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. నేను ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మరి కాస్త వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మామూలుగా మనం దోశ బ్యాటర్ని ఎలా తయారు చేసుకుంటామో ఆ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా గిన్నెలోకి వేసుకున్న తర్వాత మిగతా రాగులని మరియు పప్పులని వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా వాటర్ వేసేసుకొని దీనిపైన మూతని పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. నేను ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా ఇందాక బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం అంతా పిండిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇది కాస్త చిక్కగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నానండి. మామూలుగా మనం దోశ పిండిని ఎలా కలిపి పెట్టుకుంటామో అలా కలిపేసుకొని పెట్టేసుకోండి. చూడండి, మనం తీసుకున్న బ్యాటర్ అనేది ఇలా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. నేను ఇక్కడ సాల్ట్ ఏమీ యాడ్ చేయట్లేదు, చూస్తున్నారు కదా. ఇలా దీనిపైన మూతను పెట్టుకొని ఓవర్ నైట్ అలాగే వదిలేయండి. నేను ఇక్కడ మార్నింగ్కి చూపిస్తున్నాను చూడండి. మూత తీసి మనకి రాగి దోశ బ్యాటర్ అనేది చక్కగా పొంగుతూ వచ్చేసింది కదా. చక్కగా పులిసిపోయింది చూడండి. ఈ విధంగా పులిస్తే మన రాగి దోశలు అనేవి చక్కగా వస్తాయి. ఒకసారి మొత్తం అంతా గరిటెతో మొత్తం అంతా కలుపుకుందాం. చూస్తున్నారు కదా, నిన్న కాస్త పల్చగా ఉంది, ఇప్పుడు కాస్త చిక్కబడింది కదా. సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఇది కాస్త చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. చూడండి, దోశలు వేసుకోవడానికి మనకి పిండి అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద దోశ పెనంని పెట్టేసుకోండి. ఈ విధంగా మనం మామూలుగా దోశలను ఎలా వేస్తామో అలాగా రాగి దోశని వేసేసుకోండి. చూస్తున్నారు కదా, రాగి దోశని వేసిన తర్వాత కొద్దిగా పైనుంచి ఆయిల్ని వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే ఆయిల్ని వేసుకోండి, లేదంటే లేదు. ఇలా ఒక 3 నిమిషాల పాటు చక్కగా కింద ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపు కూడా తిప్పుకొని ఇటువైపు కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. చూడండి, వేడిగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాగి దోశ అనేది రెడీ అయిపోయింది. ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నేను ఇక్కడ మరొకటి వేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పిండిని తీసుకొని గరిటెతో ఇలా దోశలాగా వేసేసుకోండి. కొద్దిగా ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని హై ఫ్లేమ్లో చక్కగా దోశని ఫ్రై చేసుకోండి. ఒక 3 నిమిషాలు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకుంటే మన రాగి దోశ అనేది రెడీ అయిపోయింది. మరొక వైపు కూడా తిప్పేసుకొని ఇటు కూడా ఫ్రై చేసేసుకోండి.
చూసారు కదండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్ వేడి వేడిగా రాగి దోశలు అనేవి రెడీ అయిపోయాయి. ఇలా వారానికి 2 సార్లైనా ఇలా చేసుకొని తినండి. అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇది బెస్ట్ అండి. అలాగే పిల్లలకి పెద్దలకి ఒక 2 సార్లైనా వారానికి 2 సార్లైనా చేసి పెట్టండి. హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.